అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబీ అబాదా అమ్మాబాద్ ఫఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం మల్ మసీహ్ ఇబ్ను మర్యం ఇల్లా రసూల్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం లకద కఫరల్లజీన ఖాలు ఇన్నల్లాహు వల్ మసీహ్ ఇబ్ను మర్యం వఖాలల్ మసీహ్ యా బనీ ఇస్రాయీల్ అబ్దుల్లాహ్ రబ్బీ వ రబ్బకుం ఇన్నహు మన్ యుష్రిక్ బిల్లాహి ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్నత వమాహున్ నార్ వమా లిజ్జాలిమీన్ మిన్ అన్సార్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం రబ్బి ఇష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహు ఖౌలీ. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నేటి కార్యక్రమానికి సభా నిర్వహణకర్త సోదరుడు ఇలియాస్ అహ్మద్ గారు, వేదికని అలంకరించి ఉన్నటువంటి సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారు, జనరల్ సెక్రటరీ యుఐఆర్సి, అదేవిధంగా నేటి కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి జమాతే అహ్లే హదీస్ అధ్యక్షులు అయినటువంటి అబ్దుల్ కరీం గారు, అదేవిధంగా నేటి కార్యక్రమానికి వేలాది సంఖ్యలో హాజరైనటువంటి హిందూ, ముస్లిం మరియు క్రైస్తవ సోదర సోదరీమణులందరినీ కూడాను నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహ్. దీని అర్థం సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలలో వర్షించుగాక. నేటి నా అంశం ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో యేసు పట్ల విశ్వాసం 3 కాలాలలో. నేటి అంశం ఒక ప్రశ్న, యేసు పట్ల ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి ఈ 3 కాలాలలో అనేది. యేసు పట్ల విశ్వాసాన్ని కలిగి ఉన్నటువంటి వర్గాలు ప్రపంచంలో 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి ముస్లింల వర్గము, రెండవది క్రైస్తవుల వర్గం. ఈ ఇరు వర్గాలు యేసు పట్ల ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు అంటే, ముందుగా ముస్లిం సహోదరులు యేసుని దేవుని యొక్క సృష్టి అని, యేసుని దేవుని యొక్క దాసుడు అని, యేసుని దేవుని యొక్క ప్రవక్త అని, మరియు యేసుని దేవుని యొక్క మసీహ్ అంటే మెస్సయ్యా అంటే క్రీస్తు అంటే అభిషక్తుడు అని విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. మరి ప్రపంచంలో ఉన్నటువంటి మన క్రైస్తవ సోదరులు యేసు పట్ల ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారయ్యా అంటే, యేసే సకల లోకాల సృష్టికర్త అనే విశ్వాసాన్ని కలిగి ఉన్న కొంతమంది క్రైస్తవ సోదరులు ఉన్నారు. మరికొంతమంది క్రైస్తవ సోదరులు అయితే యేసు దేవునిలోని ఒక భాగము అని నమ్మేటువంటి క్రైస్తవులు ఉన్నారు. మరికొంతమంది క్రైస్తవ సోదరులు యేసు దేవుని యొక్క కుమారుడు అని విశ్వసిస్తున్నారు. ఇలా రకరకాల విశ్వాసాలు మనకి ప్రపంచంలో కనబడుతున్నాయి యేసు పట్ల. అయితే యేసు పట్ల కలిగి ఉండవలసినటువంటి సరి అయిన విశ్వాసం ఏమిటి? ఏ విశ్వాసం యేసు పట్ల మనం కలిగి ఉండాలి? యేసు పట్ల ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి అన్నది ప్రశ్న. ఈ ప్రశ్నకి జవాబుగా కొంతమంది క్రైస్తవ సోదరులు యేసుని నమ్మటం ముఖ్యమండి, ఏమని నమ్మటం అనేది కాదు, యేసుని దేవుడని విశ్వసించండి, లేక దేవునిలో భాగమని విశ్వసించండి, లేక దేవుని కుమారుడు అని విశ్వసించండి, ఏదో ఒకటి విశ్వసించండి, కానీ యేసుని విశ్వసించడం తప్పనిసరి అని బోధించేటువంటి మేధావులు కూడాను లేకపోలేదు. అయితే ఎవరైతే ఈ విధంగా చెప్తున్నారో వారికి వాక్యానుసారముగా యేసు పట్ల విశ్వాసం కలిగి ఉంటే కలిగే లాభం ఏమిటో, వాక్యానికి విరుద్ధంగా యేసు పట్ల విశ్వాసం కలిగి ఉంటే కలిగేటటువంటి నష్టం ఏమిటో తెలియదనే చెప్పాలి. ఉదాహరణకి, దేవుని యొక్క ఆగ్రహానికి, దేవుని యొక్క శాపానికి గురి చేసేది పాపము. ఆ పాపానికి మూలస్థానం ఏమిటి అంటే విశ్వాసం అనే చెప్పాలి. ఏ విశ్వాసము? వాక్య విరుద్ధమైనటువంటి విశ్వాసము. వాక్య విరుద్ధమైనటువంటి విశ్వాసం వల్ల పాపం వస్తుంది. అలాంటి పాపం వల్ల దేవుని ఆగ్రహము, దేవుని యొక్క శాపానికి ఆహుతైపోతారు. అందుకే బైబిల్ గ్రంథంలో రోమా 14వ అధ్యాయం
23వ వాక్యంలో విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము అని చెప్పబడింది. ఏ విశ్వాసము? ఇక్కడ 2 రకాల విశ్వాసాలు ఉన్నాయి. ఒకటి వాక్యానుసారమైనటువంటి విశ్వాసము, రెండోది వాక్య విరుద్ధమైనటువంటి విశ్వాసము. యేసు పట్ల మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసం వాక్యానుసారముగా ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క అనుగ్రహము మరియు నిత్య జీవము లభిస్తాయి. ఒకవేళ మనము కలిగి ఉన్నటువంటి విశ్వాసం యేసు పట్ల వాక్య విరుద్ధముగా ఉన్నట్లయితే దేవుని ఆగ్రహానికి, దేవుని శాపానికి, నిత్య మరణానికి ఆహుతైపోతారు. కాబట్టి విశ్వాసము అనే విషయంలో ముఖ్యముగా యేసు పట్ల ఏ విశ్వాసం కలిగి ఉండాలి అనే విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఈ విషయంలో ఒక లేఖనం చెప్పబడి ఉంది. యేసువారు పుట్టి యేసువారు బాల్యంలో ఒక బాలుడిగా, శిశువుగా ఉన్నప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయం 34వ వాక్యం మనం పరిశీలించినట్లయితే సుమోయోను అనేటువంటి ఒక దైవజనుడు యేసును ఆశీర్వదించి యేసును గురించి ఈ విధంగా అంటున్నాడు. ఏమని? అనేకుల హృదయాలోచనలు బయలుపడినట్లుగా ఇశ్రాయేలీయులలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును ఈయన అంటే యేసు వివాదాస్పదమైన గుర్తుగా నియమించబడి ఉన్నాడు. యేసు ఎలా నియమించబడి ఉన్నారు? వివాదాస్పదమైన గుర్తుగా. దేనికి వివాదము? అనేకులు పడుటకును, అనేకులు తిరిగి లేచుటకును. మనం గమనిస్తే యేసువారి జీవితం మొత్తము వివాదమే. వారు పుట్టుక నుంచి జీవితంలో ఆరోహణైపోయి పైకి వెళ్ళిపోయేంతవరకు ప్రతిదీ కూడాను వివాదంలాగానే కనబడుతుంది. ఉదాహరణకి యేసువారి పుట్టుక విషయంలో చూసుకున్నట్లయితే యూదులు, క్రైస్తవులు మరియు ముస్లింల మధ్య వివాదము. ఏమి వివాదం ఉంది? ముఖ్యంగా యూదులలో కొంతమంది యేసువారిని ఉద్దేశించి యేసు అక్రమ సంతానము అనేటువంటి యూదులు ఉన్నారు. క్రైస్తవ సోదరులైతే యేసు దేవుని సంతానము అంటే దేవుని కుమారుడు అనే క్రైస్తవులు ఉన్నారు. ముస్లిం సహోదరులైతే ఎలాంటి పురుష సంపర్కం లేకుండా కన్యక గర్భం నుండి యేసువారు జన్మించారు దేవుని ఆజ్ఞతో, అంటే యేసువారికి తండ్రి లేరు, మర్యం కుమారుడు యేసు అని ముస్లిమ్స్ అంటున్నారు. ఈ విధంగా యేసు పుట్టుక విషయంలో వివాదం ఉంది. యేసు ఎవరు అనే విషయంలో యేసు దేవుడని కొంతమంది, యేసు దేవుడు కాదని కొంతమంది వివాదం. సాక్షాత్తు దేవుడే యేసులాగా భూమి మీదకి వచ్చారని కొంతమంది, దేవునిలోనే ఒక భాగం భూమి మీదకి వచ్చిందని కొంతమంది, దేవుని కుమారుడు భూమి మీదకి వచ్చాడని కొంతమంది, దేవుని ప్రవక్త భూమి మీదకి వచ్చాడని కొంతమంది వివాదం. యేసు క్రీస్తు అవును అని కొంతమంది, యేసు క్రీస్తు కాడు అని మరికొంతమంది వివాదం. యేసు శిలువపై మరణించారని కొంతమంది, యేసు శిలువపై మరణించలేదు, సజీవముగా యేసువారు పైకి ఎత్తుకోబడ్డారని మరికొంతమంది. ఇలా చూసుకుంటే యేసువారి జీవితం మొత్తం కూడాను వివాదాలే. అయితే ఇన్ని వివాదాలతో కూడుకున్నటువంటి ఈ యేసువారి పట్ల ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి? వాక్యాలను పరిశీలించి వాక్యాల వెలుగులో యేసు పట్ల సరైన విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే అలాంటి వారు బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి ఇంటిలాగా వారి విశ్వాసం నిలబడి ఉంటుంది. అలా కాకుండా వాక్యాలను పరిశీలించకుండా వాక్య విరుద్ధమైన విశ్వాసాన్ని యేసు పట్ల కలిగి ఉన్నట్లయితే వారు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న ఇల్లు కూలిపోయినట్టుగా వారి విశ్వాసం కూలిపోతుంది. అనేకులు పడుటకును అంటే అనేకుల విశ్వాసం పడుటకును, అనేకుల విశ్వాసం తిరిగి లేచొట్టుకును యేసువారు వివాదంగా చేయబడి ఉన్నారు. కాబట్టి సోదరమహాశయులారా, యేసుని ఏమని విశ్వసించాలి అనే విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అలా కాకుండా లేదు నా విశ్వాసం సరైనదే అని మనం ముందుకెళ్తే పరిశీలించకుండా బైబిల్ హెచ్చరిస్తుంది. బైబిల్ గ్రంథము సామెతలు 16వ అధ్యాయం 25వ వాక్యంలో ఒకని మార్గం వాని దృష్టికి యథార్థముగా కనబడును, కానీ తుదకు అది అతనికి మరణాన్ని చేర్చును. నా మార్గం సరైనదే, నేను కలుగున్న విశ్వాసం సరైనదే అని ప్రతివాడు అనుకుంటున్నాడు. అలాగే ముందుకెళ్ళిపోతే ఆ మార్గమే అతని మరణానికి, నిత్య మరణానికి తీసుకెళ్తుంది ఒకవేళ అతను పరిశీలించకుండా ముందుకు వెళ్తే. కాబట్టి సుధర్మాషులరా, నేటి మన అంశం యేసు పట్ల ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి? 3 కాలాలలో. మరి ఈ 3 కాలాలు ఏమిటి అంటే యేసుకి భూతకాలము, యేసుకి వర్తమాన కాలము, యేసుకి భవిష్యత్తు కాలము. ఈ 3 కాలాలు
మొదటి కాలము యేసుకి భూతకాలం, అంటే యేసు భూమి మీద పుట్టక ముందు ఉన్నటువంటి కాలము. యేసు భూమి మీద మర్యం గర్భంలోంచి పుట్టకముందు యేసు ఏ స్థానంలో ఉన్నారు, యేసును ఏమని విశ్వసించాలి, యేసు వారు మర్యం గర్భంలోంచి పుట్టి 33.5 సంవత్సరాలు భూమి మీద జీవితం గడిపారు. ఆ జీవితంలో వారి స్థానం ఏమిటి, వారిని ఏమని విశ్వసించాలి, యేసువారు ఆరోహణ పైకి వెళ్ళిపోయిన తర్వాత యేసువారి స్థానం ఏమిటి, యేసుని అప్పుడు ఏమని విశ్వసించాలి. ఈ 3 కాలాలలో యేసు పట్ల ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి, యేసు ఏ స్థానంలో ఉన్నారన్నదే నేటి మన అంశం. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కాలాన్ని 3గా విభజించి ఇంత వివరంగా పరిశీలించాల్సిన అవసరం ఏమిటి అంటే అవసరం ఉంది. ఎందుకంటే మన క్రైస్తవ సహోదరుల యొక్క విశ్వాసాన్ని మనం చూసినట్లయితే యేసువారిని ఉద్దేశించి, యేసు సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు అయిన యేసు భూమి మీద ఒక మానవుడిగా పుట్టాడు. భూమి మీద ఎలా ఉన్నారు, యేసు వారు ఒక మానవుడిగా ఉన్నారు. భూమి మీద ఒక మానవుడిగా 33.5 సంవత్సరాలు నటించారు. ఆ తర్వాత యేసువారు ఆరోహణ పైకి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి సర్వాధికారాలు ఉన్నటువంటి దేవుడిగా మారిపోయారు. అంటే యేసువారు భూమి మీదకి రాకముందు దేవుడే, యేసువారు భూమి నుంచి వెళ్ళిపోయిన తర్వాత దేవుడే, భూమి మీద మాత్రము ఒక మానవుడిగా నటించారు అని కొంతమంది క్రైస్తవుల యొక్క విశ్వాసం. అయితే ఈ విశ్వాసాన్ని వారు ప్రజలకు బోధించడం కోసము అనేక ఉదాహరణలు, ఉపమానాలు కూడా ఇస్తూ ఉంటారు. ఉదాహరణకి నేను గత కొన్ని రోజుల క్రితము ఒక క్రైస్తవ పండితుడు, ఒక క్రైస్తవ పాస్టర్ యొక్క ప్రసంగాన్ని వినడం జరిగింది. వారు బోధిస్తున్నారు. వారు ఈ విషయాన్ని వివరించడం కోసం ఏమని బోధిస్తున్నారంటే, నేడు రాజకీయ నాయకుడుగా ఉన్నటువంటి చిరంజీవి గారు ఒకప్పుడు సినీ నటుడు. మరి ఆ సినీ నటుడైనటువంటి చిరంజీవి కోటీశ్వరుడు, కోట్లాధికి అధిపతి. మరి ఆ కోటీశ్వరుడు అయినటువంటి ఆ చిరంజీవి రిక్షావాడు అనేటువంటి సినిమాలో రిక్షావాడిగా నటించారు. అయితే చిరంజీవి గురించి తెలియనటువంటి ఒక వ్యక్తి రిక్షావాడు అనే సినిమాని చూసి, చిరంజీవి ఎవరయ్యా అంటే, చిరంజీవి రిక్షావాడండి, ఆయన స్థానం ఏమిటి, ఆయన చాలా పేదవాడు, అతను రిక్షావాడే అనుకుంటే అది పొరపాటు. వాస్తవానికి చిరంజీవి ఎవరంట, చిరంజీవి ఎవరో మీకు తెలియాలంటే ఆ రిక్షావాడు అనే సినిమాలో నటించక ముందు ఉన్న చిరంజీవిని చూడాలి, లేక ఆ నటన అయిపోయిన తర్వాత ఉన్న చిరంజీవిని చూడాలి. అప్పుడు తెలుస్తుంది చిరంజీవి ఒక కోటీశ్వరుడని. అలాగే యేసు కూడాను భూమి మీద ఉన్న యేసును చూస్తే మీకు దేవుడిగా కనబడు. భూమి మీదకి రాకముందు యేసు సర్వాధికారి అయిన దేవుడు, భూమి మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత యేసు సర్వాధికారి అయిన దేవుడు, భూమి మీద యేసు వరకు మానవుడిగా నటించాడు అని ఆ పాస్టర్ గారు బోధిస్తున్నారు. ఇలా కొంతమంది క్రైస్తవుల యొక్క విశ్వాసం. మరికొంతమంది క్రైస్తవుల విశ్వాసం ఏమిటంటే, లేదండి యేసు వారు భూమి మీద ఉన్నప్పుడు కూడాను దేవుడే అని మరికొంతమంది క్రైస్తవుల యొక్క విశ్వాసం. కాబట్టి నేటి మన అంశం ఈ 3 కాలాలలో యేసు పట్ల ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి, యేసు వారు ఏ స్థానంలో ఉన్నారు అన్నది. ముందుగా యేసుకు భూతకాలం, అంటే యేసు వారు భూమి మీదకి రాకముందు యేసు ఏ స్థానంలో ఉన్నారు, యేసుని ఏమని విశ్వసించాలి అనే విషయము మనం ముందుగా ఖురాన్ వెలుగులో చూసుకున్నట్లయితే, ఖురాన్లో 7వ సూరే అల్ అరాఫ్ 172వ వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే, అక్కడ మొట్టమొదటి మానవుడు కూడాను భూమి మీద అడుగు పెట్టక ముందు ఆత్మల లోకంలో సృష్టికర్తన దేవుడు మానవులందరి యొక్క ఆత్మలను తయారు చేసి ఆత్మలందరినీ కూడా ఒక సమావేశపరిచి అక్కడ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆ ఆత్మల్ని ప్రశ్నిస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడు? అలస్తు బిరబ్బికుం, నేను మీ ప్రభువును కానా అని సృష్టికర్త అన్న దేవుడు మానవులందరి ఆత్మల్ని ప్రశ్నించాడు. ఆ ఆత్మలు జవాబుగా ఈ విధంగా చెప్పాయి, ఖాలు బలా షహీద్నా, నిశ్చయముగా నీవే మా ప్రభు, దీనికి మేము సాక్ష్యం ఇస్తున్నాము అని. ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏంటంటే, సృష్టికర్త అన్న దేవుడు తను తయారు చేసిన మానవులందరి ఆత్మలు అక్కడ ఉన్నాయి. ఆ ఆత్మల్లో యేసువారి ఆత్మ కూడా ఉంది. యేసువారి ఆత్మ కూడాను సృష్టికర్త అన్న దేవుణ్ణి తన ప్రభువుగా స్వీకరిస్తున్నటువంటి, ఒప్పుకున్నటువంటి ఒక దాసుడిగా కనబడుతున్నారు. ఖురాన్లోని సూరే అరాఫ్ 7వ సూర 172వ వాక్యం ప్రకారముగా. భూమి మీదకి రాకముందు యేసు యొక్క స్థానం ఏమిటి? దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క దాసుడు అని ఖురాన్ సాక్ష్యం చెప్తుంది. అయితే సోదర మహాశయులారా, మరి బైబిల్ ప్రకారముగా యేసు యొక్క స్థానం ఏమిటి?
యేసువారు భూమి మీదకి రాకముందు అన్న విషయాన్ని మనం పరిశీలించినట్లయితే బైబిల్లో మొదటి గ్రంథము ఆది కాండము 1వ అధ్యాయము 31వ వాక్యాన్ని చూసినట్లయితే దేవుడు తాను చేసిన యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. యెహోవా తాను చేసిన యావత్తును సమస్తాన్ని చూసినప్పుడు చాలా మంచిదిగా ఉంది. ఆ యావత్తులో ఏముంది? యావత్తులో చేసినటువంటి యెహోవా తప్ప అందరూ ఉన్నారు, సమస్తం ఉంది. అంటే యేసు కూడా ఉన్నారు. ఈ వాక్యం వెలుగులో యేసువారు దేవుని యొక్క సృష్టి అన్న విషయం అర్థమవుతుంది. కొంతమంది క్రైస్తవ సోదరులు అనొచ్చు, లేదండి ఆ యావత్తులో యేసు లేడు, యేసు సృష్టిలో ఒక భాగం కాదు, సృష్టికి అతీతమైన వాడు యేసు. సృష్టికి అతీతమైన వాడు అంటే దేవుడు సృష్టిని తయారు చేయక ముందే యేసువారు దేవుడితో పాటు ఉన్నాడు అన్నట్టు క్రైస్తవులు ఉన్నారు. కానీ మనం బైబిల్ని పరిశీలించి చదివితే యేసువారు దేవుని యొక్క సృష్టి అని, యేసువారిని దేవుడు సృష్టించారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అది ఎక్కడంటే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22 నుండి 26 వాక్యాలు మనం చూసినట్లయితే 22వ వాక్యంలో, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన క్రియలలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేసెను. ఇక్కడ నన్ను కలగజేసిన మాట్లాడుతూ ఎవరి అంటే క్రైస్తవ పండితుల ప్రకారముగా ఇక్కడ యేసువారు మాట్లాడుతున్నారు. ఏమిటది? పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన క్రియలలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేసెను. ఆ తర్వాత అనాది కాలము మొదలుకొని భూమి ఉత్పత్తి అవ్వక ముందు నేను నియమించబడితిని. ఆ తర్వాత ప్రవాహ జలములు లేనప్పుడు, నీటితో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. ఎవరు ఇక్కడ నేను? ప్రవాహ జలాలు లేనప్పుడు, నీటి ఊటలు లేనప్పుడు, భూమి ఉత్పత్తి అవ్వకముందు అంటే భూమి కన్నా ముందు పూర్వకాలంలో ఉన్నది ఎవరంటే మన క్రైస్తవ సోదరులు చెప్తున్నారు, యేసు. అవును, పూర్వకాలం నుంచి భూమి ఉత్పత్తి అవ్వకముందు యేసువారు ఉన్నారని మనకి ఈ వాక్యంలో తెలుస్తుంది. ఏ స్థాయిలో ఉన్నారు, ఎలా ఉన్నారు అంటే ఈ వాక్యాన్ని పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. యెహోవా నన్ను కలుగజేసెను. యెహోవా నన్ను కలగజేసెను. యెహోవా నన్ను కలగజేయక ముందు నేను ఉన్నానా? నేను లేను. యెహోవా నన్ను కలగజేయక ముందు నేను లేను, యెహోవా ఉన్నాడు. అంటే ఆయన సృష్టికర్త, ఆయన కలగజేసిన తర్వాత నేను వచ్చాను, నేను ఆయన యొక్క సృష్టి, యేసు దేవుని యొక్క సృష్టి అన్న విషయం అర్థమవుతుంది. నేను నియమించబడితిని. నేను నియమించబడక ముందు నేను లేను, నన్ను నియమించిన వాడు ఉన్నాడు. నేను పుట్టితిని, నేను పుట్టకముందు నేను లేను, నన్ను పుట్టించిన వాడు ఉన్నాడు. మరి ఈ 3 వాక్యాల ప్రకారముగా యేసువారు దేవుని యొక్క సృష్టి అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఈ వాక్యాన్ని సమర్థించుకుంటూ బైబిల్లో కొత్త నిబంధనలో కొన్ని వాక్యాలు మనకు కనబడుతున్నాయి. ఉదాహరణకి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, ఆయన అంటే ఎవరు? యేసువారు. ఆయన అదృశ్య దేవుని స్వరూపే ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. యేసువారు ఎవరట? సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఆది అంటే మొట్టమొదటగా, సంభూతుడు అంటే సంభవింపబడినవాడు, సృష్టించబడినవాడు. అంటే మొదటి సృష్టికర్త కాదు. ఆ తర్వాత యేసువారు యోహానికి దర్శనమిచ్చి రాయిస్తున్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14వ వాక్యంలో చూసినట్లయితే యోహాను రాస్తున్నారు, యేసు రాపిస్తున్నారు. ఏమని? లవోదికయలో ఉన్నటువంటి సంఘపు దూతకు ఈలాగు వ్రాయము. ఏమని రాయాలి? ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి మొదటి వాడును అయిన వాడు చెప్పు సంగతులేమనగా. ఎవరు? దేవుని సృష్టికి మొదటివాడు అయిన వాడు. సృష్టికి మొదటివాడు దేవుడు కాదు. ఇది బైబిల్ మనకి ఇస్తున్నటువంటి సాక్ష్యము. యేసువారు ఎవరంటే దేవుని యొక్క సృష్టి. ఎప్పుడు? భూమి మీద పుట్టడం కాదు, భూమి కన్నా ముందు ఉన్న కాలంలో కూడాను యేసు దేవుని యొక్క సృష్టియే. ఇక్కడ ఒక ఆశ్చర్యం కల్పించవచ్చు. అదేమిటి? యేసువారు భూమి కన్నా ముందున్నారా? నీళ్ల కన్నా ముందున్నారా? సమస్తానికి ముందున్నారా యేసువారు సృష్టిలో? కేవలం యేసువారే కాదు, సమస్త మానవుల యొక్క ఆత్మలు కూడాను ఆది అందే ఉన్నాయి అని బైబిల్ అంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యంలో, తెస్సలోనికు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యంలో,
యాకోబు 1:18 ఈ 3 వాక్యాలను పరిశీలిస్తే మనకి తెలిసే విషయం ఏమిటంటే, సమస్త మానవుల యొక్క ఆత్మలు ఈ సృష్టి యొక్క మొదటి కాలంలోనే దేవుడు నియమించి ఉన్నాడు. సృష్టి ముందుగానే మానవులందరి ఆత్మలు దేవుడు నియమించి ఉన్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత యేసువారు ఈ భూమి దిగి రాకముందు ఏ స్థానంలో ఉన్నారని బైబిల్ మనకు చెప్తుంది అంటే, పాత నిబంధన యెషయా గ్రంథము 42:1 మనం ప్రశ్నించినట్టయితే, యెహోవా పరిచయం చేస్తున్నాడు యేసువారిని. యెహోవా యేసుకు స్థానాన్ని కల్పిస్తున్నాడు. ఏమిటి ఆ స్థానము? ఇదిగో ఈయన నేను ఆదుకొను నా సేవకుడు. దేవుడు స్వయంగా చెప్తున్నాడు, యేసు నా సేవకుడు అని యెషయా గ్రంథము 42:1. ఇదే విషయాన్ని మత్తయి సువార్త కోట్ చేస్తున్నాడు 12:17 కొత్త నిబంధనలో, యేసు దేవుని యొక్క సేవకుడు అన్న విషయము. అంటే యేసువారు ఏ స్థాయిలో ఉన్నారు? భూమి దగ్గర రాకముందు దేవుని యొక్క సేవకుడు స్థాయిలో ఉన్నారు. అదేవిధంగా దానియేలు కలిగినటువంటి దర్శనము, దానియేలు గ్రంథము 7:13 మనం పరిశీలించినట్లయితే, దానియేలుకు రాత్రి కలిగిన దర్శనమును చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుడు పోలినటువంటి ఒకడు ఆ మహావృద్ధుని సన్నిధిలోకి తీసుకుని రాబడెను. యేసువారు ఎలా కనబడుతున్నారు? మనుష్య కుమారుని పోలినట్టుగా మనుష్య కుమారుడుగా కనబడుతున్నారా, సర్వాధికారి అన్న దేవుడిగా కనబడుతున్నారా అంటే, యేసువారు భూమి దిగి రాకముందు మనుష్య కుమారుడుగా కనబడుతున్నాడని దానియేలు కలిగిన దర్శనంలో మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత దానియేలు గ్రంథము 9:25 పరిశీలించినట్లయితే, యెరూషలేము మరలా కట్టించునను వార్త ఆజ్ఞ బయలుదేరే కాలం నుండి అభిషక్తుడైన అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టును అన్న విషయం కనబడుతుంది. యేసువారు ఎలా కనబడుతున్నారు? అభిషక్తుడు, దేవునిచే అభిషేకించబడిన వాడుగా కనబడుతున్నారు. ఎందుకు అభిషేకించబడ్డారు అంటే, యెషయా గ్రంథము 61:1 దీనులకు సువార్తామానము ప్రకటించుట కొరకు యెహోవా నన్ను అభిషేకించను. దీనులకు సువార్త ప్రకటించడం కోసము యెహోవా యేసును అభిషేకించారు. మరి ఈ వాక్యాల వెలుగులో బైబిల్ ప్రకారముగా యేసువారు ఈ భూమికి రాకముందు ఏ స్థాయిలో ఉన్నారంటే, దేవుని యొక్క సృష్టిలా ఉన్నారు, దేవుని యొక్క సేవకుడిగా ఉన్నారు, మనుష్య కుమారుడుగా ఉన్నారు, దేవునిచే అభిషేకించబడినటువంటి అభిషక్తుడుగా ఉన్నారు అన్న విషయం తెలుస్తుంది. యేసు భూమికి రాకముందు సర్వాధికారాలు ఉన్నటువంటి దేవుడిగా ఉన్నారంటే లేరు అన్న విషయము మనకి ఈ వాక్యాల వెలుగులో, ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో మనకి అర్థమైంది. ఆ తర్వాత యేసువారు భూమి మీద పుట్టినప్పుడు యేసు స్థానం ఏమిటి? యేసు పట్ల ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి అంటే, దీనికి ఖురాన్ గ్రంథం సమాధానం చెప్తుంది. ఖురాన్ గ్రంథంలో సూరే మరియం 19వ సూర 30వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే, యేసువారు స్వయంగా మాట్లాడుతున్నారు. ఏమని? కాల ఇన్ని అబ్దుల్లా, నేను అల్లాహ్ దాసుణ్ణి, ఆతానియల్ కితాబా, ఆయన నాకు దివ్య గ్రంథాన్ని ప్రసాదించాడు, వజఅలని నబియా, నన్ను ప్రవక్తగా నియమించాడు. ఈ వాక్యంలో 2 విషయాలు తెలిసాయి. ఒకటి, నేను అల్లా దాసుణ్ణి, ఆయన నన్ను ప్రవక్తగా నియమించాడు. యేసు దేవుని దాసుడని, దేవుని యొక్క ప్రవక్త అన్న విషయం అర్థమవుతుంది. మరొక విషయాన్ని మనం చూసినట్లయితే, ఖురాన్ గ్రంథం సూరే మాయిదా 5వ సూర 75వ వాక్యాన్ని చూసుకున్నట్లయితే, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, మల్ మసీహ్ ఇబ్ను మరియం ఇల్లా రసూల్. ఈ చిన్న వాక్యంలో పరిశీలిస్తే 3 విషయాలు తెలుస్తున్నాయి. మొదటి విషయము, మల్ మసీహ్, యేసు ఎవరు? మసీహ్. మసీహ్ అంటే మెస్సయ్యా, మెస్సయ్యా అంటే క్రీస్తు, క్రీస్తు అంటే అభిషక్తుడు. ఈ మసీ అంటే ఏమిటి? మసీ అంటే మసా నుండి వచ్చింది మసీహ్. మసా అంటే స్పర్శించడం. యేసువారు స్పర్శించడం ద్వారా ప్రజలకు స్వస్థత కల్పించేవారు. కాబట్టి యేసువారు మసీహ్, యేసువారు మెస్సయ్యా, క్రీస్తు అని ఖురాన్ సూరే మాయిదా 5వ సూర 75వ వాక్యంలో తెలియచేయడం జరిగింది. ఆ తర్వాత మల్ మసీహ్ ఇబ్ను మరియం, ఎవరంట యేసువారు? మరియం కుమారుడు. రెండవ విషయం, మొదటి విషయము ఆయన మెస్సయ్యా అని, రెండవ విషయం ఆయన మరియం కుమారుడని, మూడో విషయాన్ని చూసుకున్నట్లయితే ఇల్లా రసూల్, ఆయన దేవుని యొక్క ప్రవక్త అన్న విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ప్రవక్త తప్ప మరి ఏమీ కాదని. ఖురాన్ వెలుగులో మనకు తెలిసిన విషయాలు, యేసువారు భూమి మీద ఉన్నప్పుడు యేసు స్థానం ఏమిటి? యేసు మరియం కుమారుడు. యేసు పట్ల మనం కలిగి ఉండాల్సిన విశ్వాసం. యేసువారు దేవుని దాసుడు, యేసువారు దేవుని యొక్క ప్రవక్త,
యేసు దేవుని యొక్క మెస్సయ్యా, క్రీస్తు. ఈ 4 విషయాలు ఖురాన్ ప్రకారంగా మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత బైబిల్ ప్రకారముగా యేసు పట్ల మనం కలిగి ఉండాల్సినటువంటి విశ్వాసం ఏమిటి, భూమి మీద యేసువారు ఏ స్థానంలో ఉన్నారన్న విషయాన్ని మనం చూసినట్లయితే, భూమి మీద యేసువారి యొక్క స్థానం ఏమిటి, యేసువారిని ఏ స్థానంలో విశ్వసించాలి అన్న విషయాన్ని మనం పరిశీలించినట్లయితే, మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుండి 17 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే, యేసువారు ఫిలిప్పుదైన కైసర ప్రాంతానికి వెళ్ళారు తన శిష్యులతో పాటు. అక్కడికి వెళ్ళి యేసువారు తన శిష్యులను అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? ఇక్కడ ఉన్న ప్రజలు ఈ మనుష్య కుమారుని గురించి ఏమనుకొనుచున్నారు, ఏమని చెప్పుకుంటున్నారు అంటే, అప్పుడు శిష్యులు యేసువారికి సమాధానం చెప్తున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారు యేసువారి గురించి అని. ఏమనుకుంటున్నారు? ఈయన బాప్తిజమిచ్చు యోహాను అని కొందరు, ఈయన ఏలియా అని కొందరు, ఈయన ఇర్మియా అని కొందరు, ఈయన ప్రవక్తలలో ఒకడేమో అని మరికొందరు ఇలా చెప్పుకుంటున్నారు. మరి ఈ విషయాన్ని మనం గమనిస్తే తెలిసే విషయం ఏంటంటే, అక్కడ ఉన్న ప్రజలు పొరపాటుగా కూడా ఎవరు కూడాను ఈయన దేవుడు అనుకోలేదన్న విషయం మనకు అర్థమవుతుంది. ఎవరు కూడా ఈయన దేవుడేమో, ఈయన దేవుడని ఎవ్వరూ అనుకోలేదు. యేసు ఉన్నటువంటి సమకాలికులు, యేసుతో పాటు భూమి మీద ఉన్నటువంటి వారు ఆ కాలంలో. ఈ మాట వినండి, యేసువారు అంటున్నారు, సరే వారి మాట అయితే పక్కన పెట్టండి, మీరు నా గురించి ఏమనుకొనుచున్నారు అన్నప్పుడు ఆ శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి పేతురు జవాబు చెప్తున్నాడు. నీవు, జాగ్రత్తగా వినాలి, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువి అని జవాబు చెప్పగానే యేసువారు అంటున్నారు, భరియోనా సీమోను, భరియోనా నువ్వు ధన్యుడవి, నీకు ఈ విషయము పరలోకంలో ఉన్న దేవుడు బయలుపరిచాడే కానీ ఏ నరుడు కూడాను నీకు ఈ విషయం బయలుపరచలేదు. మరి అక్కడ యేసువారి శిష్యుడికి ధన్యత ఎందుకు లభించింది? తన సమాధానం ఏమిటి? అంత గొప్ప సమాధానము అంటే అక్కడ ఏం సమాధానం చెప్పాలి, చాలా జాగ్రత్త గమనించాలి. నీవు సజీవుడవైన దేవుడవు అని చెప్పాడా? లేదు. నీవు సజీవుడవైన దేవుని క్రీస్తువి అని చెప్పారు. దేవుని క్రీస్తు. మరి అక్కడ వాక్యాన్ని చూసుకున్నట్లయితే దేవుని కుమారుడవైన క్రీస్తు అని ఉంది. దేవుని కుమారుడు అంటే ఏమిటి? బైబిల్లో చూసుకున్నట్లయితే దేవుని కుమారుడు అనే పదము సర్వసాధారణంగా కనబడుతుంది. అనేక మందికి దేవుని కుమారుడు అన్న పదం వాడటం జరిగింది. ఉదాహరణకి రోమా 8వ అధ్యాయం 14వ వాక్యంలో, దేవుని ఆత్మచే ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులే. ఇలా కుమారుడు అనే పదం సర్వసాధారణంగా వాడబడింది. అలాగే లూకా సువార్త 3వ అధ్యాయం 22వ వాక్యంలో పైన నుంచి శబ్దం వస్తుంది. యేసువారు బాప్తిజం పొందినప్పుడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, యేసువారి ప్రియ కుమారుడు అనడం జరిగింది. అయితే కుమారుడు అంటే ఏమిటి? కుమారుడు అంటే చాలామంది భావిస్తున్నట్టుగా జన్యు సంబంధం ఉన్నటువంటి లేక రక్త మాంసాలని పంచుకొని పుట్టినటువంటి శారీరక సంబంధమైనటువంటి కుమారుడు అని కాదు. బైబిల్లో ఉపయోగించేటువంటి ప్రత్యేక భాషా శైలిలో కుమారుడు అంటే ఇష్టుడు అని అర్థము. దేవుని కుమారుడు అంటే దేవునికి ఇష్టుడు అని అర్థము. ఇలా కాకుండా లేదండి కుమారుడు అంటే దేవుని కుమారుడు అంటే దేవుని జనతైక కుమారుడే అని అర్థం చూసుకుంటే బైబిల్లో అనేక మంది దేవునికి కుమారులు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. వాస్తవానికి దేవునికి కుమారులు లేరు. అయితే ఇక్కడ మనకు తెలిసిన విషయము, దేవుని యొక్క క్రీస్తు అని ఏదైతే యేసు శిష్యుడు సమాధానం చెప్పారో, ఇది దేవుడు నీకు బయలుపరిచాడే తప్ప ఏ నరుడు కూడా నీకు ఈ విషయాన్ని బయలుపరచలేదు అన్న విషయం తెలియచేయడం జరిగింది. అంటే యేసు దేవుని యొక్క క్రీస్తు అని విశ్వాసం కలిగి ఉండాలి. యేసు దేవుని యొక్క మెస్సయ్య క్రీస్తు అని. ఇదే విషయము లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వాక్యంలో యేసువారు ఎలా క్రీస్తు అయ్యారు, ఎందుకు క్రీస్తు అయ్యారు అన్న విషయం తెలియచేయడం జరిగింది. బీదలకు సువార్త ప్రకటించుట కొరకు ఆయన నన్ను అభిషేకించి ఉన్నాడు. ఎందుకని యేసువారు అభిషేకించబడ్డారు? బీదలకు సువార్త ప్రకటించడం కొరకు యేసువారు అభిషేకించబడి ఉన్నారు. అంటే క్రీస్తుగా చేయబడి ఉన్నారు. అభిషక్తుడు అంటే క్రీస్తు అని అర్థము. యేసువారు క్రీస్తు అనే విషయం అర్థమవుతుంది. ఇంకా యోహాను సువార్త 4వ అధ్యాయం 25-26 వాక్యాలు చూసినట్లయితే యేసువారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నారు. ఒక స్త్రీతో, ఆ స్త్రీ ఆ యేసువారితో అంటుంది, ఏమంటుందంటే, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని మేము ఎరుగుదుము, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము బోధించును. క్రీస్తు అనబడిన మెస్సయ్య వస్తాడని మా గ్రంథాల్లో వ్రాయబడి ఉంది.
మేము ఆయన కోసం ఎదురు చూస్తున్నాము, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము బోధిస్తాడు అని ఆ స్త్రీ యేసుతో అన్నప్పుడు యేసువారు జవాబు చెప్తున్నారు, మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆయనే నేనే ఆ క్రీస్తు అనబడిన మెస్సయ్యా అని యేసువారు జవాబు చెప్పారు. అంటే యేసువారు తనకు తానుగా సాక్ష్యం చెప్పుకున్నారు, నేనే క్రీస్తు అనబడిన మెస్సయ్యా. అంటే యేసు స్థానము మెస్సయ్యా అని క్రీస్తు అని మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత బైబిల్లో మత్తయి సువార్త 21వ అధ్యాయము 10-11 వాక్యాలు చూసుకున్నట్లయితే, యేసువారు యెరూషలేము పట్టణంలోనికి వచ్చినప్పుడు అక్కడున్న జనాలందరూ కూడాను ఈయన ఎవరు అని కలవరపడుచున్నారు. సందేహం వచ్చింది. అప్పుడు అక్కడ నుండి ఒక జన సమూహము జవాబు చెప్తుంది. ఏమని జవాబు చెప్తున్నారు అంటే, ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని జవాబు చెప్పారు. అంటే అక్కడ ఉన్న జనాలు యేసు పట్ల ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నారు? ఈయన ప్రవక్త అయిన యేసుని ప్రవక్త అని విశ్వసిస్తున్నారు. ఆ తర్వాత యేసువారు అనేక అద్భుతాలు చేశారు. యేసువారు చేసిన సూచక క్రియలు, అద్భుతాలు చూసినటువంటి ప్రజలు యేసు గురించి ఏమనుకున్నారు? బైబిల్లో యోహాను సువార్త 6వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే, యేసు చేసిన అద్భుతములను, సూచక క్రియలు చూసినటువంటి ప్రజలు నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. అద్భుతాలు చూసిన వారు ఈయన ప్రవక్త అని చెప్పుకున్నారు. ఆ తర్వాత యేసు చేసిన అద్భుతాల వల్ల లాభం పొందినటువంటి వారు యేసుని ఏమని విశ్వసించారు? ఉదాహరణకి యోహాను సువార్త 9వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే, అక్కడ ఒక గుడ్డివాడు, పుట్టుక నుంచే కళ్ళు లేనటువంటి ఒక గుడ్డివాడు యేసు దగ్గరికి వస్తే యేసువారు దేవుడికి ప్రార్థించి అక్కడ స్వస్థత కల్పించడం జరిగింది. ఆ గుడ్డివాడికి కళ్ళు తెరవబడతాయి. అప్పుడు అక్కడ నుండి అధికారులు ఆ గుడ్డివాడిని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? నీ కనులు తెరిచినందుకు నీవు అతని గురించి ఏమనుకొనుచున్నావు? నీ కళ్ళు తెరవబడ్డాయి కదా, నీకు స్వస్థత లభించింది కదా, నీకు చూపు వచ్చింది కదా, మరి నువ్వు ఆయన్ని ఏమనుకుంటున్నావు, ఏమని విశ్వసించావు అంటే, యోహాను సువార్త 9వ అధ్యాయం 17వ వాక్యంలో ఆ పుట్టుగుడ్డివాడు అంటున్నాడు, ఆయన ఒక ప్రవక్త అన్న విషయం మనకు కనబడుతుంది. ఆయన యేసు పట్ల ఒక ప్రవక్త అనే విశ్వాసాన్ని కలిగి ఉన్నారు అన్న విషయం. ఆ తర్వాత బైబిల్లో యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వాక్యం చూసినట్లయితే, యేసు సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు ఆ స్త్రీ యేసుతో అంటుంది, అయ్యా నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను, నీవు దేవుడవని నేను గ్రహించుచున్నాను అంటుందా? లేదు, నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. ఈ మాట విన్న తర్వాత యేసువారు ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు. అంటే యేసు ప్రవక్త అన్న విషయం మనకి అక్కడ అర్థమవుతుంది. ఆ తర్వాత లూకా సువార్త 24వ అధ్యాయము 19వ వాక్యంలో చూసినట్లయితే, యేసువారు ఇద్దరు పల్లెటూరు వాడితో కలిసి నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు ఆ ఇద్దరు పల్లెటూరు వారు యేసుతో సాక్ష్యం చెప్తున్నారు. ఏమని? మేము నజరేతుడగు యేసు గురించిన సంగతులే మాట్లాడుకొనుచున్నాము. ఆయన అంటే ఎవరు? యేసు దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను తన వాక్యములోను తన క్రియలోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. శక్తిగల దేవుడే ఉన్నాడు అని చెప్తున్నారా? శక్తిగల ప్రవక్త అయి ఉండెను. ఆ తర్వాత బైబిల్లో స్వయంగా యేసువారే సాక్ష్యం చెప్తున్నారు తాను ఒక ప్రవక్త అని. ఎక్కడ? మత్తయి సువార్త 13వ అధ్యాయం 57వ వాక్యంలో, మార్కు సువార్త 6వ అధ్యాయం 4వ వాక్యంలో చూసినట్లయితే యేసువారు తన గురించి తాను సాక్ష్యం చెప్పుకున్నారు. ఏమని? ప్రవక్త తన దేశములోను తన ఇంటను తప్ప మరి ఎక్కడైనాను ఘనహీనుడు కాడు. యేసువారికి తన ఇంట తన దేశంలో ఘనత లభించలేదు. అప్పుడు చెప్తున్నారు, ఒక ప్రవక్తకి తన ఇంట్లో తన బంధువులలో తన దేశంలో ఘనత లభించదు అని యేసువారు అక్కడ తెలియచేయడం జరిగింది. అంటే ఇక్కడ మనకు తెలిసిన విషయాలు ఏంటంటే, యేసువారు తనకు తానుగా యోహాను సువార్త 4వ అధ్యాయం 25-26 వాక్యాల్లో నేను క్రీస్తు అనబడిన మెస్సయ్యాని అని చెప్పుకుంటున్నారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 57వ వాక్యం, మార్కు సువార్త 6వ అధ్యాయం 4వ వాక్యంలో నేను ఒక ప్రవక్తని అని చెప్పుకుంటున్నారు. కానీ పూర్తి బైబిల్లో ఎక్కడ కూడాను యేసువారు నేను దేవుణ్ణి అని చెప్పుకోలేదు. పూర్తి బైబిల్లో ఎక్కడ కూడాను యేసువారు నేను దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అని చెప్పిన ఒక్క వాక్యం కూడా పూర్తి బైబిల్లో మనకు కనపడదు. అయితే గతంలో కూడాను ఒక సమావేశంలో నేను ఈ విషయం తెలియచేశాను. ఈ విషయం సీడీల రూపంలో చాలామంది క్రైస్తవ సోదరులు కూడా విని ఉన్నారు. నా యొక్క స్టేట్మెంట్కి చాలామంది స్పందించారు. ఒక పాస్టర్ గారు ఏమన్నారంటే, యేసువారు ఎక్కడ కూడాను నేను దేవుణ్ణని చెప్పుకోలేదు అన్న దానికి సమాధానంగా ఒక పాస్టర్ గారు ఏమంటున్నారంటే, చూడండి
మన దేశానికి ప్రస్తుతము ప్రధానమంత్రి ఎవరు? మన్మోహన్ సింగ్ గారు. మన్మోహన్ సింగ్ గారు ఎక్కడికైనా వెళ్తే నేను ప్రధానమంత్రిని, నేను ఈ దేశానికి ప్రధానమంత్రిని, ప్రధానమంత్రి నేనే అని చెప్పుకుంటాడా? చెప్పుకోడు. చెప్పుకోవాల్సిన అవసరమూ లేదు. అలాగే యేసువారు కూడా నేనే దేవుణ్ణి అని చెప్పుకోవాల్సినటువంటి సిగ్గుమాలిన వాడు కాదు అంటున్నారు పాస్టర్ గారు. ఇంటర్నెట్లో ఆ క్లిప్పింగ్ కూడా ఇప్పుడు కూడా ఉంది, మీరు చూడవచ్చు. ఎలాంటి పదాలు పడుతున్నాడు? యేసు నేనే దేవుణ్ణి అని ప్రకటించుకోవాల్సినటువంటి అంత అవసరం ఉన్నటువంటి సిగ్గుమాలిన వాడు కాదు అని. అంటే ఆ మాటలో మనకి మరొక అర్థం వస్తుంది. ఏమిటి? నేనే దేవుణ్ణి అని ఎవరైతే ప్రకటించుకుంటున్నాడో అతను సిగ్గుమాలిన వాడు అని అతను తెలియకనే చెప్తున్నాడు అన్న విషయం అర్థమవుతుంది. బైబిల్లో పరిశీలించుకున్నట్లయితే యెహోవా అనేక సార్లు ప్రకటిస్తున్నాడు, నేనే దేవుడను, నేను తప్ప మరొక దేవుడు నీకు ఉండకూడదు, నేనే దేవుడని అనేక వందల స్టేట్మెంట్ కనబడుతున్నాయి. నేను అంటున్నాను, అసలు దేవుడు అంటేనే నేను దేవుడను అని ప్రకటించుకొని ఉండాలి. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, లేడు అని ప్రకటించి ఉండాలి. ఇది గమనించదగ్గ విషయం. మరొక విషయాన్ని మనం చూసినట్లయితే, సరే ఆ సోదరుడు పాస్టర్ గారు ఇచ్చినటువంటి ఒక ఉదాహరణగా తీసుకున్నట్లయితే నేను చెప్తున్నాను, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చూయించి ఇతనేనండి ఈ దేశానికి ప్రధానమంత్రి అని పరిచయం చేస్తున్నాడు అంటే పరిచయం చేస్తున్న వ్యక్తి ఆ దేశానికి ప్రధానమంత్రి కాడు అనే కదా, కాడనే. అలాగే యేసువారు స్వయంగా దేవుణ్ణి పరిచయం చేస్తున్నారు. ఏమని? ఉదాహరణకి మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వాక్యంలో చూసినట్లయితే, ఓ ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయుడైన ప్రభు, మన దేవుడు రెండు కానివాడు ఒక్కడే. ఆయన ఎక్కడ ఉన్నాడు? మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వాక్యంలో ఆయన పరలోకమందు ఉన్నాడు. దేవుడు ఒక్కడే, ఆయన పరలోకంలో ఉన్నాడు అని చెబుతున్నటువంటి వ్యక్తి దేవుడు ఎలా అవుతారన్నది ఒక ప్రశ్న మనకి ఇక్కడ ఉత్పన్నమవుతుంది. ఆ తర్వాత తాను దేవుణ్ణి ఎక్కడా ప్రకటించుకోలేదు, కానీ తాను దేవుని యొక్క దాసుణ్ణి అని ప్రకటించుకున్నట్టుగా బైబిల్ మనకు తెలియజేస్తుంది. బైబిల్ గ్రంథము యోహాను సువార్త 13వ అధ్యాయము 16వ వాక్యంలో చూసుకున్నట్లయితే యేసువారు చెప్తున్నాడు, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు పంపిన వాని కంటే గొప్పవాడు కాడు అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పంపబడినవాడు ఎవరు? యేసు. పంపినవాడు ఎవరు? పరలోకంలో ఉన్నటువంటి దేవుడు. పంపబడినవాడు పంపిన వాని కంటే గొప్పవాడు కాదు, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాదు. తను దాసుడని చెప్పుకుంటున్నారు. ఆ తర్వాత అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 13వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు అంటే మన పితరుల దేవుడు తన సేవకుడు అయిన యేసును మహిమపరిచి ఉన్నాడు. ఎవరిని? దేవుడు తన సేవకుడు అయిన యేసుని. యేసు ఎవరు? దేవుని యొక్క సేవకుడని స్పష్టంగా బైబిల్ మనకి సందేశం ఇస్తుంది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వాక్యంలో ఆయన అంటే ఎవరు? యేసువారు ఆయన పెందలగడనే లేచి, ఇంకను చాలా చీకటి ఉండగానే ఇంటి నుండి దూరముగా వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. యేసువారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నవాడు దాసుడు, ప్రార్థనలు అందుకుంటున్నవాడు దేవుడు. లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వాక్యంలో, ఆ దినములయందు యేసు ప్రార్థన చేయుట కొరకు కొండ మీదికి వెళ్ళి ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. యేసువారు రాత్రి నిద్రపోయారా? నిద్రపోలేదు. ఏం చేశారు? ప్రార్థించారు. ఎవరికి? దేవుడికి. ప్రార్థనలు అందుకునేవాడు దేవుడు, ప్రార్థించేవాడు దాసుడు. స్పష్టమైన సందేశము మనకి బైబిల్లో కనబడుతుంది. ఆ తర్వాత యేసువారు భూమి మీద ఉన్నప్పుడు యేసువారు సర్వాధికారాలు కలిగి ఉన్నారా అంటే యేసువారే స్వయంగా సాక్ష్యం చెప్తున్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వాక్యంలో చూసుకున్నట్లయితే యేసువారు అంటున్నారు, నా అంతటా నేను ఏమీయూ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను, నేను నన్ను పంపిన తండ్రి చిత్త ప్రకారము చేయగోరుదునే కానీ నా ఇష్ట ప్రకారముగా చెయ్యగోరను, కనుక నా తీర్పు న్యాయమైనది. యేసువారు ఏమంటున్నారు? నేను నన్ను పంపిన వాని చిత్త ప్రకారముగా చేయగోరుదునే కానీ నా ఇష్ట ప్రకారముగా చెయ్యగోరను. అంటే ఇక్కడ విషయం అర్థమవుతుంది. ఒక వ్యక్తి అంటున్నాడు ఏమని?
నేను నా ఇష్టాన్ని పక్కన పెట్టేసి దేవుడి ఇష్ట ప్రకారముగా జీవితం గడుపుతాను అంటున్నాడు. అంటే నేను దేవుడి విధేయుణ్ణైపోతున్నాను. ఏ వ్యక్తి అయితే తన ఇష్టాన్ని పక్కన పెట్టి దేవుడి ఇష్ట ప్రకారంగా జీవితం గడుపుతాడో ఆ వ్యక్తిని దేవుని విధేయుడు అంటారు. తెలుగు భాషలో అరబ్బీలో చెప్పాలంటే ముస్లిం అంటారు. ముస్లిం అంటే దైవ విధేయుడు. కాబట్టి సోదరా మహాశైలరా, మరి చూసినటువంటి ఈ వాక్య పరిశీలన మేరకు మనకు తెలిసిన విషయం ఏమిటంటే, భూమి మీద యేసు యొక్క స్థానం ఏమిటి అంటే, యేసు వారు స్వయంగా చెప్పుకున్నట్లుగా యేసు దేవుని యొక్క క్రీస్తు అని, యేసు వారు స్వయంగా ప్రకటించుకున్నట్టుగా యేసు దేవుని యొక్క ప్రవక్త అని, యేసు వారు స్వయంగా ప్రకటించుకున్నట్టుగా యేసు దేవుని యొక్క దాసుడు అని, యేసు దేవుని యొక్క సేవకుడు అని, ఈ విషయాలు మనకి స్పష్టంగా బైబిల్లో అర్థమవుతున్నాయి. కాబట్టి యేసు పట్ల మనం కలిగి ఉండాల్సిన విశ్వాసం ఏమిటి? భూమి మీద యేసు వారు ఉన్నప్పుడు దేవుని దాసుడు, దేవుని సేవకుడు, దేవుని యొక్క క్రీస్తు, దేవుని యొక్క మెస్సయ్య, క్రీస్తు అనండి ప్రవక్త అనే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఆ తర్వాత సోదరమహాశయులారా, మూడవ కాలం అది ఏమిటంటే, యేసువారు భూమి మీద నుండి ఆరోహణై పైకి వెళ్ళిపోయిన తర్వాత యేసువారు ఏ స్థానంలో ఉన్నారు? యేసువారు భూమి మీద మానవుడిగా నటించారు 33.5 సంవత్సరాల పాటు. కానీ ఆరోహణై పైకి వెళ్ళిపోయిన తర్వాత సర్వాధికారాలున్న దేవుడిగా మారిపోయారు అని ఏదైతే మన క్రైస్తవ సోదరులు కొంతమంది అంటున్నారో, వాస్తవంగా యేసువారు సర్వాధికారాలే ఉన్నటువంటి దేవుడిగా మారిపోయారా? దీనికి ఖురాన్ ఏమంటుంది? ఖురాన్ గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే ఖురాన్లో సూరే మాయిదా 5వ సూర 116, 117 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే అక్కడ మనకు ఒక విషయం అర్థమవుతుంది. అదేమిటి? పునరుత్థాన దినమున అంటే మానవులందరూ కూడా తిరిగి లేపబడేటటువంటి రోజున, తీర్పు దినమున, పునరుత్థాన దినమున దేవుడు మరియం కుమారుడైన యేసుతో ఇలా ప్రశ్నిస్తున్నాడు. ఏమని? మరియం కుమారా యేసు, ఏమి నీవు నన్ను కాదని, అంటే దేవుణ్ణి కాదని, నిన్ను నీ తల్లిని దేవుళ్ళుగా చేసుకొని ప్రజలకి బోధించావా అని దేవుడు యేసుని ప్రశ్నించినప్పుడు యేసు ఇలా మనవి చేసుకుంటారు. ఏమని? ఓ అల్లాహ్, ఓ దేవుడా, నీవు పరిశుద్ధుడవు, ఏ మాట అనే హక్కు నాకు లేదో. ఏ మాట? నేను దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అనే మాట. ఏ మాట అనే హక్కు నాకు లేదో ఆ మాట నేను అనలేదు. ఒకవేళ నేను అలా అని ఉంటే నీకు తప్పకుండా తెలిసి ఉండేదే కదా. నీ మనసులో ఏముందో నాకు తెలియదు, కానీ నా మనసులో ఏముందో నీకు తెలుసు. నువ్వు సమస్తము ఎరిగినటువంటి మహాజ్ఞానివి అని యేసువారు అంటున్నారు. నీవు నాకు ప్రజలకి ఏమి బోధించమని చెప్పావో అదే నేను ప్రజలకు బోధించాను. అదేమిటంటే, ఓ ఇశ్రాయేలు వంశీయులారా, అల్లాను ఆరాధించండి, ఆయన నాకు దేవుడే మీకు దేవుడే. నేను ఎప్పటి వరకైతే భూమి మీద ఉన్నానో అప్పటి వరకు నేను ప్రజలని కనిపెట్టుకొని ఉన్నాను. కానీ నీవు నన్ను తిరిగి పిలుచుకున్న తర్వాత నీవే వారిని కనిపెట్టుకొని ఉన్నావు. ఇది ఖురాన్ ఇచ్చేటువంటి సాక్ష్యం. అంటే యేసువారు భూమి నుంచి వెళ్ళిపోయిన తర్వాత సర్వాధికారాలు ఉన్నటువంటి దేవుడిగా కనబడుతున్నారా? లేదు, సర్వాధికారాలు అయినటువంటి దేవుడిగా అల్లాహ్ కనబడుతున్నాడు. ఆ అల్లాహ్ యొక్క దాసుడుగా యేసువారు మనకి కనబడుతున్నారన్న విషయం ఖురాన్ సాక్ష్యం చెప్తుంది. అయితే సోదర మహాశయులారా, ఇక రండి, మరి యేసువారు ఆరోహణై పైకి వెళ్ళిపోయిన తర్వాత యేసు పట్ల ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి, యేసువారు ఏ స్థాయిలో ఉన్నారు అన్న విషయము బైబిల్ సాక్ష్యం ఇస్తుందో మనం చూద్దాం. బైబిల్ ప్రకారముగా యేసువారు ఆరోహణై పైకి వెళ్ళిపోయిన తర్వాత యేసు స్థానం ఏమిటి అంటే, ప్రస్తుత కాలము ఇప్పుడు యేసువారి స్థానం ఏమిటని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. దీనికి మనం చూసినట్లయితే బైబిల్లో ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 22వ వాక్యము, మరియు ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 4వ వాక్యము, అదే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 3వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే అక్కడ యేసువారు సర్వాధికారాలు ఉన్న దేవుడిగా కనబడుతున్నారా, లేక ఎలా కనబడుతున్నారు అంటే, సర్వాధికారాలు ఉన్నటువంటి దేవుడుగు ప్రభువును మరియు గొర్రె పిల్లయును అని ఇద్దరి ప్రస్తావన ఉంది అక్కడ. సర్వాధికారాలు ఉన్నటువంటి దేవుడు ఎవరు? యెహోవా. గొర్రె పిల్ల ఎవరు? యేసు. యేసు ఏ స్థానంలో ఉన్నారు? భూమి నుంచి వెళ్ళిపోయిన తర్వాత గొర్రె పిల్లగా ఉన్నారు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ప్రశ్న ఏమిటంటే, యేసువారు గొర్రె పిల్లగా ఉన్నారంటే ఎలా అర్థం చేసుకోవాలి? గొర్రె పిల్ల అంటే ఏమిటి? గొర్రె పిల్ల దేనికి సాదృశ్యము
అంటే యేసువారు చెప్తున్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 32వ వాక్యంలో చూసుకున్నట్లయితే, గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరుచున్నట్టుగా ఆయన మిమ్మల్ని వేరుపరిచి కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలుచోబెట్టును. గొర్రెలు అంటే విశ్వాసులు, మేకలు అంటే అవిశ్వాసులు. గొర్రె అంటే విశ్వాసి, వారి స్వభావాన్ని చూసుకున్నట్లయితే మనం కూడా చూస్తూ ఉంటాము. గొర్రె ఒక దారిలో వెళ్తుంటే తన పరిధిలోనే ఉంటుంది, తన పరిధిలోనే నడుచుకుంటూ వెళ్తుంది, బయటికి వెళ్ళదు పరిధి దాటి. అది మేక చూసినట్లయితే ఆ గోడ ఎక్కడం, ఈ గోడ ఎక్కడం, ఆ చెట్టు పైకి ఎక్కడం, ఈ గోడ మీద వాల్పోష గుంజి తినడము, ఈ విధంగా తన పరిధి దాటుతుంటుంది. మేక పరిధి దాటేది, గొర్రె పరిధి దాటేది కాదు. గొర్రె అంటే విశ్వాసి, మేక అంటే అవిశ్వాసి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 32వ వాక్యం ప్రకారముగా గొర్రెలు కుడి పార్శ్వంలో ఉంటారు, విశ్వాసులు కుడివైపు ఉంటారు. ఇప్పుడు యేసువారు భూమి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏ స్థానంలో ఉన్నారు? సర్వాధికారాలు ఉన్నటువంటి దేవుడిగా ఉన్నారా, లేక గొర్రె పిల్లగా ఉన్నారా? గొర్రె పిల్లగా ఉన్నారు అంటే ఒక విశ్వాసిగా ఉన్నారు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత యేసువారు ఆరోహణ వెళ్ళిపోయిన తర్వాత పౌలుకి దర్శనం ఇవ్వడం జరిగింది. పౌలు మహాశయుడు, అపోస్తులుడైన పౌలు చెప్తున్నాడు, నాకు దర్శనం కలిగింది, నాకు యేసు కనబడ్డారు, యేసు నాకు బోధించారు, యేసు నాకు దర్శనంలో బోధించిన విషయాలు నేను మీకు చెబుతున్నాను అని 14 పత్రికలు రాశారు. అంటే యేసువారు బోధించిన విషయాలు పౌలు రాస్తున్నారు. ఎప్పుడు బోధించారు? యేసువారు పరలోకానికి ఆరోహణ వెళ్ళిపోయిన తర్వాత బోధించారు. ఏమని బోధించారు? ఆ దర్శనాన్ని పొందినటువంటి పౌలు యేసు గురించి ఏమి ప్రకటిస్తున్నాడు? సర్వాధికారాలున్న దేవుడని ప్రకటిస్తున్నాడా? చూసినట్లయితే అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే, పౌలు మరీ బలము పొందినవాడై యేసే క్రీస్తై ఉన్నాడని వారికి బోధించుచు యూదులను కలవరపరిచెను. యేసే క్రీస్తై ఉన్నాడు, యేసే దేవుడై ఉన్నాడు అని ప్రకటించడం లేదు, యేసు క్రీస్తు అని పౌలు వారు అక్కడ సాక్ష్యం చెబుతూ ఉన్నారు. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యము 17వ అధ్యాయం 3వ వాక్యంలో చూసుకున్నట్లయితే, లేఖనములలోని దుష్టాంతములు లేవనెత్తి 3 విశ్రాంతి దినములు యూదులతో చర్చిస్తూ ఉన్నారు. ఏమని చర్చిస్తున్నారు? యేసే క్రీస్తై ఉన్నాడు అంటే యూదులకి చర్చిస్తున్నారు, యేసు నమ్ముకోండి, యేసే క్రీస్తు అని నమ్ముకోండి అని అక్కడ ప్రకటించడం జరుగుతుంది. ఆ తర్వాత యోహాను రాసిన పత్రికలను మనం చూసినట్లయితే 1వ యోహాను 2వ అధ్యాయం 22వ వాక్యంలో మనం పరిశీలించినట్లయితే, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? యేసుని క్రీస్తు కాదు అన్నవాడు అబద్ధికుడు అని ఉంది. యేసు దేవుడు కాదు అని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు అని యోహాను రాయటం లేదు అక్కడ. ఆ తర్వాత 1వ యోహాను 5వ అధ్యాయం 1వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే, యేసు క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుడి మూలముగా పుట్టినవాడు. ఇప్పుడు యేసును క్రీస్తు అని నమ్మితే దేవుడి మూలంగా పుట్టినటువంటి వారము. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి ముస్లిం కూడాను యేసుని క్రీస్తునే విశ్వసిస్తున్నారు, అంటే మెస్సయ్యా అనే విశ్వసిస్తున్నారు. అయితే సోదర మహాశయులారా, మరి ఇక్కడ మనం పరిశీలన మేరకు యేసువారు ఆరోహణ పైకి వెళ్ళిపోయిన తర్వాత ఏ స్థితిలో మనకు కనబడుతున్నారంటే ఒక విశ్వాసిగా, గొర్రెపిల్లగా కనబడుతున్నారు, క్రీస్తుగా కనబడుతున్నారు. ఆ తర్వాత భూమి మీద ఉన్నప్పుడు యేసువారు నా దేవుడు నా దేవుడని సంభాషించేటువంటి యేసువారు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత నేనే దేవుడు అన్నట్టుగా సంభాషిస్తున్నారా అన్న విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 2వ వాక్యము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే అక్కడ యేసువారు ఏమని చెప్తున్నారు? నా దేవుడు, నా దేవుని పేరు, నా దేవుని ఆలయము, నా దేవుని పట్టణము అనే యేసువారు అక్కడ సంభాషిస్తున్నారు. నా దేవుడు అంటే నాకంటూ ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుని దాసుడిని నేనని అక్కడ కూడా యేసువారు ఒక దాసుడుగానే మనకి కనబడుతున్నారు. మరి పరలోకంలో యేసువారి స్థానం ఏమిటంటే మరొక చివరగా విషయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24-25 వాక్యాల ప్రకారంగా మనం చూసినట్లయితే యేసువారు గొప్ప ప్రధాన యాజకుడుగా ఉన్నారు. ప్రధాన యాజకుడు, ప్రధాన యాజకుడు అంటే ఏమిటి అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24-25 వాక్యాలు మనకు తెలుస్తుంది. యేసువారు నిరంతరము దేవుని వద్ద యాజకత్వము చేస్తూ తన ద్వారా దేవుని వద్దకు వచ్చినటువంటి వారి గురించి విజ్ఞాపనలు చేయుచున్నాడు.
ఇస్లాం ప్రకారముగా ప్రతి ప్రవక్త కూడాను తనను విశ్వసించిన ప్రజల గురించి దేవుని వద్ద విజ్ఞాపన చేస్తాడు. అది యేసువారు అంటున్నారు, నా ద్వారా దేవుని వద్దకు వచ్చిన వారి గురించి నేను విజ్ఞాపన అంటే సిఫారసు చేస్తాను. యేసువారు దేవుడిగా కాకుండా దేవునికి యేసుని విశ్వసించిన ప్రజల మధ్య విజ్ఞాపన చేసేటటువంటి యాజకుడుగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి సోదర మహాశయులారా, యేసువారు భూమి నుంచి పైకి వెళ్ళిపోయిన తర్వాత యేసు స్థానం ఏమిటి? గొర్రెపిల్ల అంటే విశ్వాసి, క్రీస్తుగా ఉన్నారు, ఒక యాజకుడిగా మధ్యవర్తిగా ఉన్నారు. ఈ విషయాలు యేసువారి గురించి ఒక దేవుని దాసుడుగా ఉన్నారని ఈ విషయాలు మనకి స్పష్టంగా అర్థమవుతున్నాయి. కాబట్టి 3 కాలాలలో, యేసువారు భూమి మీదకి రాకముందు కాలంలో, యేసువారు భూమి మీద ఉన్న కాలంలో, యేసువారు భూమి నుంచి పైకి వెళ్ళిపోయినటువంటి 3 కాలాలలో యేసువారు ఎలా ఉన్నారు? దీనికి ఒక వాక్యం మనకు కనబడుతుంది. అదేమిటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వాక్యంలో, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములు ఒకే రీతిగా ఉండును. నిన్న నేడు యుగ యుగములు ఒకే రీతిగా యేసువారు ఉన్నారని బైబిల్ సాక్ష్యం చెప్తుంది. ఒకప్పుడు దేవుడిగా ఉన్నారు, తను తగ్గించుకుని మానవుడిగా వచ్చారు, మళ్ళీ దేవుడిగా మారిపోయారు కాదు, ఒకే రీతిగా ఉన్నారు. ఏ రీతిగా ఉన్నారు? దేవుని దాసుడుగా, దేవుని ప్రవక్తగా, దేవుని క్రీస్తుగా, దేవుని సేవకుడుగా ఒకే రీతిగా యేసువారు కనబడుతున్నారు 3 కాలాల్లో. మరి ఎక్కడ కూడాను యేసువారు సర్వాధికారాలు ఉన్న దేవుడిగా కనబడడం లేదు అన్న విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి సోదర మహాశయులారా, మరి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా దేవుడు ఒక స్థానాన్ని నిర్దేశించాడు. యేసు పట్ల ఏ విశ్వాసాన్ని కలిగి ఉండాలి అన్న దాన్ని కూడా ఒక స్థానాన్ని నిర్దేశించాడు. ఆ స్థానాన్ని తగ్గించిన దాని పర్యవసానం మరణమే, ఆ స్థానాన్ని పెంచిన దాని పర్యవసానము మరణమే. ఎలాగా? ఉదాహరణకి భూమికి సూర్యునికి మధ్య ఒక దూరాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ దూరము తగ్గినా దాని పర్యవసానం మరణమే. ఎలాగా? సూర్యుడి యొక్క వేడికి భూమి మాడిపోతుంది. ఆ దూరము పెరిగినా కానీ దాని పర్యవసానం మరణమే. ఎలాగంటే భూమి మొత్తం మంచుగడ్డగా మారిపోతుంది. అలాగే మరొక ఉదాహరణ చూసుకుంటే, మానవుడికి సహజంగా బీపీ మరియు షుగర్ ఉంటుంది. ప్రతి మానవుడికి బీపీ షుగర్ ఉంటుంది. ఆ బీపీ షుగర్ పెరిగినా అనర్థమే, తగ్గినా అనర్థమే. ఏ స్థాయిలో అయితే ఉండాలో అదే స్థాయిలో ఉండాలి. అలాగే యేసు పట్ల విశ్వాసం, దేవుడు ఏ స్థాయినైతే ఉంచాడో ఆ స్థాయి నుంచి తగ్గించినా దాని పర్యవసానం మరణమే, దాన్ని పెంచినా దాని పర్యవసానం మరణమే. యేసుతో సంబంధం కలిగి ఉన్నటువంటి 3 వర్గాలు ప్రపంచంలో కనబడుతున్నాయి. ఒకటి యూదులు, రెండోది క్రైస్తవులు, మూడోది ముస్లింలు. యూదుల విషయం చూసుకున్నట్లయితే యేసుని క్రీస్తుని, ప్రవక్తని, దేవుని దాసుడని విశ్వసించాలి అంటే యూదులు యేసుని క్రీస్తుని విశ్వసించలేదు, ప్రవక్తని విశ్వసించలేదు, దైవజనుడని విశ్వసించక ఆయన స్థాయిని తగ్గించి అవిశ్వాసులైపోయారు యూదులు. మన క్రైస్తవ సోదరులు చూసుకున్నట్లయితే యేసుని ప్రవక్త అని, యేసుని క్రీస్తు అని, దైవదాసుడని విశ్వసించాలి అంటే క్రైస్తవ సోదరులు కొందరు యేసు స్థానాన్ని బాగా పెంచేసి యేసే దేవుడన్న విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. ఈ విధంగా వారు వాక్య విరుద్ధమైన విశ్వాసాన్ని కలిగి ఉండి అవిశ్వాసులైపోయారు. మరి నేడు ప్రపంచంలో నుండి ముస్లింల విశ్వాసాన్ని చూసినట్లయితే ముస్లింలు యేసుని క్రీస్తు అని అంటే మసీ అని, ప్రవక్త అని, దేవుని దాసుడు అని విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. ఏ విశ్వాసం అయితే నేడు మనం ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో మనం చూసామో, ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో ఏ విశ్వాసం అయితే కలిగి ఉండాలని ఈ గ్రంథాలు బోధిస్తున్నాయో ఆ విశ్వాసాన్ని ముస్లిం సహోదరులు కలిగి ఉన్నారు. అలా కాకుండా నేడు క్రైస్తవ సోదరులు యేసు యొక్క స్థాయిని పెంచి ఆయన్ని ప్రభువుగా, దేవుడిగా చేసుకున్నారు. అలాంటి వారి గురించి బైబిల్ ఇచ్చే సందేశం ఏమిటంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వాక్యంలో యేసువారు అంటున్నారు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలోకి ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడు మాత్రమే పరలోకానికి ప్రవేశిస్తాడు అని చెప్పి యేసువారు విషయం తెలియజేస్తున్నారు. ఆ దినమున, ఏ దినమున? రేపు తీర్పు దినమున అనేకులు నన్ను చూసి, ఎవరిని? యేసును చూసి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, మేము నీ నామమున మహత్కార్యములు అద్భుతములు చేయలేదా, దయ్యములు వెళ్ళగొట్టలేదా అని అందురు. అప్పుడు నేను వారితో అక్రమము చేయవారలారా నా యొద్ద నుండి పొండి అని అందును. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మనకేం తెలుస్తుంది? రేపు ఆ తీర్పు దినం రోజున యేసు వద్దకి చాలామంది ప్రజలు వచ్చి అంటున్నారంట, ఏమని? ప్రభువా మేము నీ నామమున ప్రవచించాము కదా, ప్రసంగాలు చేశాము కదా, బోధించాము కదా,
అద్భుతాలు మహత్కార్యాలు చేశాం కదా, యేసు నామమున స్వస్థతలు చేశాం కదా, నీ నామమున దయ్యాలను వెళ్ళగొట్టాం కదా. ఈరోజు ప్రపంచంలో స్వస్థత మహాసభలు మనం చూస్తున్నాం. యేసు నామమున దయ్యాలు వెళ్ళగొడుతున్నారు, యేసు నామమున స్వస్థత అని చెప్తున్నారు. వీరు యేసువారితో అంటున్నారు ఎప్పుడు? రేపు తీర్పు దినం రోజున, ప్రభువా మేము నీ నామమున అద్భుతాలు చేశాం కదా, స్వస్థతలు చేశాం కదా, దయ్యాలను వెళ్ళగొట్టాం కదా అని అంటే యేసువారు ఏమంటున్నారు? అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండి అని నేను వారితో అందును. అక్రమము అంటే ఏమిటి? వాక్య విరుద్ధమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నవారు. వాక్య విరుద్ధంగా ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నారు? యేసే దేవుడు అనే విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి సోదర మహాశయులారా, ఇటువంటి ప్రజలందరినీ కూడా, ముఖ్యంగా నా క్రైస్తవ సోదరుని ఆహ్వానిస్తున్నాను, వాక్యాలను పరిశీలించి వాక్యపరమైనటువంటి విశ్వాసాన్ని యేసు పట్ల మనం కలిగి ఉండాలి. వాక్యపరమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటే కలిగే లాభం ఏమిటి? దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది, దేవుని అనుగ్రహం ఉంటుంది, నిత్య జీవము లభిస్తుంది. అలా కాకుండా వాక్యాన్ని పరిశీలించకుండా యేసే దేవుడు అనేటువంటి వాక్య విరుద్ధమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నట్లయితే మనకి కలిగే పర్యవసానం ఏమిటంటే దేవుని ఆగ్రహానికి, దేవుని శాపానికి మరియు నిత్య మరణానికి ఆహుతైపోతారు. కాబట్టి సోదర మహాశయులారా, మరి మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వాక్యం ప్రకారముగా ఎడమవైపు ఉన్నవారు, ఎవరైతే అవిశ్వాసులు ఉన్నారో ఎడమవైపు ఉన్నవారు దేవునిచే శపించబడి వారు నిత్యాగ్నిలోకి పోతారని, మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వాక్యం ప్రకారముగా ఎవరైతే విశ్వాసులు ఉన్నారో, ఎవరైతే కుడివైపున ఉన్నారో వారు దేవుడిచే ఆశీర్వదించబడి నిత్య జీవానికి పొందుతారన్న విషయం మనకి సందేశం ఉంటుంది. కాబట్టి సోదర మహాశయులారా, చివరిగా నా యొక్క ప్రసంగాన్ని ఖురాన్ గ్రంథంలోని సూర మాయిదా 5వ సూర 72వ వాక్యాన్ని పఠించి దాని యొక్క తెలుగు అనువాదాన్ని మీకు వినిపించి నా నేటి ప్రసంగాన్ని నేను ముగిస్తాను. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. లకద్ కఫర అల్లజీన ఖాలు ఇన్నల్లాహు వల్ మసీహ్ ఇబ్ను మర్యం వఖాల అల్ మసీహ్ యా బనీ ఇస్రాయీల్ అబుదుల్లా రబ్బీ వ రబ్బకుం ఇన్నహు మయుష్రిక్ బిల్లాహి ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్నత వమావాహున్ నార్ వమా లిజ్జాలిమీన్ మిన్ అన్సార్. మర్యం కుమారుడైన యేసే దేవుడు అని అన్నవారు నిశ్చయముగా విశ్వాసానికి పాల్పడినట్లే. వాస్తవానికి మర్యం కుమారుడైన యేసు ఇలా ప్రకటించాడు: ఓ ఇశ్రాయేలు వంశీయులారా, అల్లాను ఆరాధించండి, ఆయన నాకు దేవుడే మీకు దేవుడే. ఎవరైతే అల్లాకి సమానంగా సహవర్తులను నిలబెడతారో, అల్లాతో పాటు మరొక దేవుడు కూడా ఉన్నాడు అని చెప్తాడో, అలాంటి వారికి స్వర్గం నిషిద్ధం చేయబడింది. అలాంటి దుర్మార్గుల నివాసం నరకమై ఉంటుంది. అలాంటి దుర్మార్గులకి సహాయం చేసేవాడు ఎవడూ లేడు. వాహృద్దావనా అన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.